వాగ్దానం చేసినటువంటి దేశము 40 సంవత్సరాలు వారు తిరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతి చోట వారు త్రోవ తప్పుతున్నారు. కానీ దేవుడు మరలా వారికి ఆ గురి యొద్దకు నడిపించడానికి ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. దేవుడైతే తన ప్రేమ కనపరుస్తూనే ఉన్నాడు. కానీ వారు త్రోవ తప్పినప్పుడల్లా, రాంగ్ టర్నింగ్ తీసుకున్నప్పుడల్లా ఏం జరిగింది దేని వల్ల అంటే ఆలస్యం చేయబడింది. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు, ఆశీర్వాదాలు, ఎన్నో కార్యాలు మన జీవితంలో చెయ్యాలని ఆయన సంకల్పించి ఉంటాడు. ఆయన నిర్ణయించిన దినం ఉంటుంది, ఆయన నిర్ణయించినటువంటి సమయం ఉంటుంది. కానీ దాని దగ్గరికి మనం వస్తున్నప్పుడే అపవాది మనల్ని ఏంటిదంటే త్రోవ తప్పేలా చేస్తుంది. దేవుడు ప్రేమతోనే ఉన్నాడు ఆ వాగ్దానం ఇవ్వాలని, కానీ ఆలస్యం అవుతుంది. మళ్ళా నువ్వు ఆ వాగ్దానం పొందుకునే రోజు రావడానికి నీ ప్రయాణం ఆలస్యంగా ఉంటుంది. అప్పుడు అందుకే ఆలస్యం చేయబడతా ఉంటుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క పరుగును, మన మార్గములను మనం దేవుని రాజ్యములో ఎప్పుడు కూడా గమనించుకుంటూ, దేవా నీ మీద ఆధారపడి నేను నడుస్తాను.